అంటే సినిమా చూపిస్తాం ఆ సినిమా చూసిన తర్వాత రవితేజ లాంటి ఒక యాక్టర్ వచ్చాడు తెలుగు ఇండస్ట్రీకి, న్యాచురల్ గా చేసే యాక్టర్ వచ్చాడు, డౌన్ అంటే ఏ support లేకుండా వచ్చాడు. మీరు కథ రాసి చేద్దాం అని చెప్పండి, రేపు పొద్దున్న చేద్దాం. అలా ఎందుకు చేయట్లేరు అనేది క్వశ్చన్. అదే అంటున్నా, మీరు కథ రాసి చెప్పండి, రేపు పొద్దున్న చేద్దాం. అయితే ఇప్పుడు కుమారి 21 ఫ్రీ రిలీజ్ అవుతుంది July 10th అంటున్నారు. సో నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఆల్రెడీ షూటింగ్ ఫర్ వన్ ఫిల్మ్ ఇన్ తమిళ్, డైరెక్ట్ తమిళ్ సినిమా, అండ్ ఇంకొక సినిమా ప్రీ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, అది కూడా అంటే తమిళ్ అండ్ తెలుగు బేసిక్లీ. ఓకే, అది కాకుండా తెలుగు 2 సినిమాలు షూటింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ రెండు ఉన్నాయి. పెద్ద పెద్ద బ్యానర్స్ లో ఈ మధ్యలో సినిమాలు ఏం చేయలేదు, పెద్ద బ్యానర్లో సినిమాలు ఏం రాలేదు మీకంటే? ఇప్పుడు మీరు చేసిన దానిలో దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఒకటి, సుకుమార్ రైటింగ్స్ ఒకటి, రెండు పెద్ద ప్రొడక్షన్స్ లో చేశారు. ఆ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్ కుదరట్లేదు అండి, అంతకంటే ఏం కాదు. అంటే మీరు ఏమన్నా రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నారా, లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుంటే చాలా బాగుండేది.